హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఆర్టీ టెక్ ఇన్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో చూసుకున్నట్టయితే OnePlus నుంచి OnePlus Nord 4 మనకి నిన్న సాయంత్రం 6:30కి అయితే లాంచ్ అయింది. దీని యొక్క ఫుల్ స్పెసిఫికేషన్, డీటెయిల్స్ అండ్ ప్రైసింగ్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాం. మరి ఇంకెందుకు కలిసి వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే ప్రైసింగ్ అయితే చూద్దాం అనమాట. ప్రీ ఆర్డర్ లో వీళ్ళు 8+128 అనేది తీసుకురావట్లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుపెట్టుకోండి. అండ్ ప్రీ ఆర్డర్ తర్వాత నేను ఆగస్టు 2వ తారీఖు సంబంధించిన ప్రైసింగ్ అయితే చెప్తాను. 8+128 వచ్చినప్పటికి మీకు 28,000 అయితే విత్ బ్యాంక్ కార్డ్స్ అయితే తీసుకొస్తున్నారు. వితౌట్ బ్యాంక్ కార్డ్స్ మీకు 30,000 అయితే దొరుకుద్ది. 2,000 కార్డ్ డిస్కౌంట్ తో మీకు 28,000 అయితే తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే 8+256GB వేరియంట్ అనమాట. ఇది వచ్చినప్పటికి మనకి 30,000 విత్ బ్యాంక్ కార్డ్స్ అయితే దొరుకుతుంది. వితౌట్ బ్యాంక్ కార్డ్స్ మీకు 33,000 అయితే పడుతుంది. అండ్ నెక్స్ట్ వేరియంట్ మనం చూసుకున్నట్టయితే 12+256 వేరియంట్. ఇది వచ్చినప్పటికి మనకి విత్ బ్యాంక్ కార్డ్స్ 33,000 అయితే పడుతుంది. వితౌట్ బ్యాంక్ కార్డ్స్ మనకి 36,000 అయితే పడుతుంది. 8+256 అండ్ 12+256 వచ్చినప్పటికి బ్యాంక్ కార్డ్ తో మీరు 3,000 అయితే తగ్గించుకోవచ్చు. 8+128 వచ్చినప్పటికి 2,000 అయితే తగ్గించుకోవచ్చు అనమాట. అండ్ వీళ్ళు ప్రీ ఆర్డర్ మనకి జూలై 20వ తారీఖు నుంచి 30వ తారీఖు దాకా ప్రీ ఆర్డర్ అయితే పెట్టారు. అండ్ దీనిలో మనకి 8+128 అయితే దొరకట్లేదు. అండ్ మిగతా వేరియంట్స్ లో ఎక్స్ట్రా 1,000 రూపీస్ ఈ టైంలో ఆర్డర్ చేస్తే కనుక మిగతా 1,000 రూపీస్ అయితే తగ్గుద్ది అనమాట. అండ్ ఈ ప్రైస్ కి మొబైల్ సరిపోద్దా లేదా, ఏ వేరియంట్ తీసుకోవాలని చెప్పేసి కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం అనమాట. స్పెసిఫికేషన్స్ మీరు చూసుకున్నట్టయితే దీనిలో 6.74 ఇంచెస్ OLED డిస్ప్లే అయితే దొరుకుతుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తో పాటు 2150 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే దొరుకుతుంది అనమాట. అండ్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ తో పాటు LPDDR5X ర్యామ్ టైప్ అండ్ UFS 4.0 స్టోరేజ్ అయితే దొరుకుతుంది. దీని గురించి తర్వాత మాట్లాడదాం. మెయిన్ ఉంది. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా LYT600 సెన్సార్ తో పాటు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే దొరుకుతుంది. అండ్ సెకండరీ కెమెరా వచ్చినప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరా అండ్ ఫ్రంట్ చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే దొరుకుతుంది అనమాట. అండ్ ఇలా మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే సపోర్టింగ్ అయితే ఉంది. అండ్ స్టీరియో స్పీకర్స్ కూడా మీకు దీనిలో అవైలబుల్ గా అయితే ఉన్నాయి. 5500 mAh బ్యాటరీతో పాటు 100W సూపర్ వర్క్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే మీకు అయితే దీనిలో అవైలబుల్ గా అయితే ఉంది. అండ్ LH స్లైడర్ అయితే తీసుకొని వచ్చారు. 17,900 స్క్వేర్ మిల్లీమీటర్స్ కూలింగ్ టెక్నాలజీ అయితే వీళ్ళైతే యూజ్ చేశారనమాట. అండ్ Android 14 అప్డేట్ తో పాటు 4+6 years అప్డేట్ పాలసీ అయితే తీసుకొని వచ్చారు. ఇది దీని యొక్క ఓవరాల్ స్పెసిఫికేషన్స్ వచ్చినప్పటికి మరి ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఈ ప్రైస్ సరిపోద్దా లేదంటే కనుక దీనిలో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి, అది చెప్తాను. 6.74 ఇంచెస్ OLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ తో పాటు 2150 నిట్స్ పీక్ బ్రైట్నెస్. ఇది ఈ ప్రైస్ కి ఇది సరిపోద్ది, కన్ఫర్మ్ గా చెప్తున్నా. OLED డిస్ప్లే సరిపోద్ది. బట్ ఈ ప్రైస్ లో మనకి దొరకాల్సింది ఏంటంటే కనుక డాల్బీ విజన్ అనమాట. దీనిలో మనకి డాల్బీ విజన్ అయితే లేదు. అండ్ నెట్ఫ్లిక్స్ అవన్నీ యూట్యూబ్ వచ్చినప్పుడు మీకు L1 సపోర్ట్ తో మీకు హెచ్డీలో అయితే ప్లే అవుతున్నాయి. అదొక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అండ్ ఇదే డిస్ప్లే పరంగా మనం చూసే స్పీకర్స్, దీనిలో మనం చూసుకున్నట్లయితే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. బట్ డాల్బీ అట్మాస్ కూడా లేదు. డాల్బీ విజన్, డాల్బీ అట్మాస్ ఈ రెండు లేవు అనమాట. వీళ్ళు పార్ట్నర్షిప్ అయితే తీసేశారు. OnePlus Nord 3 లో మనం చూసుకున్నట్టయితే డాల్బీ అట్మాస్ ఉంది, డాల్బీ విజన్ రెండు ఉన్నాయి. బట్ దీనిలో అయితే తీసేశారు అనమాట. మరి ఎందుకు తీసారు అయితే అది వాళ్ళకే తెలియాలి. ఇది ఒక్కటే. బట్ మిగతాదంతా బాగుంటది. మీరు స్పెషల్ ఆడియో సపోర్ట్ కానీ అన్ని ఉంటాయి కాబట్టి ఈ డిస్ప్లే ఓకే, మనం పక్కన పెట్టొచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రాసెసర్ లో మనం చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్ అయితే ఉంది. ఈ 7 సిరీస్ ప్రాసెసర్ 8 సిరీస్ తో దేంతో ఈక్వల్ అంటే కనుక 8 Gen 2 ప్రాసెసర్ తో అయితే ఈక్వల్ అనమాట. 8 Gen 2 కనుక కొద్దిగా తక్కువ ఉంటుంది. క్లాక్ స్పీడ్ మీరు చూసుకున్నట్టయితే అది 3.2 GHz అయితే ఉంటుంది. ఇది 2.8 GHz అయితే ఉంటుంది. అంతే డిఫరెన్సెస్. మిగతా అన్ని మాక్సిమం ఈక్వల్ గా అయితే ఉంటుంది అనమాట. CPU GPU స్కోర్స్ లోనే కొద్దిగా అటు ఇటు ఉంటుంది. బట్ పర్ఫార్మెన్స్ మాత్రం మీకు BGMI 60 FPS వరకు అయితే హ్యాండిల్ అయితే చేయగలదు. కాల్ ఆఫ్ డ్యూటీ వచ్చినప్పుడు 120 FPS వరకు అయితే హ్యాండిల్ చేయగలదు. అండ్ జంక్షన్ ఇంపాక్ట్ కూడా మీకు ల్యాగ్స్ ఏం లేకుండా మీరైతే వాడుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే కెమెరా మెయిన్ మనం చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా LYT600 సెన్సార్ అండ్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇవ్వాలి ఖచ్చితంగా ఈ ప్రైస్ లో. అది మనం పక్కన పెడితే కనుక LYT600 బదులు LYT700 సెన్సార్ ఈ ప్రైస్ బ్రాకెట్లు ఇచ్చుంటే బాగుంది అనిపించింది. అండ్ ఎలాగో సెకండరీ కెమెరా మనకి దరిద్రంగా ఇచ్చారు కాబట్టి అది ఒకటి ఇచ్చుంటే బాగుండేది. సెకండరీ కెమెరా మనం చూసుకున్నట్టయితే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా అనమాట. 20 లోపు మనకి 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అంటే కొంచెం కన్సిడర్ చేయొచ్చు. 22 దాటిందంటేనే మనకి మినిమం 13 మెగాపిక్సెల్. అదే 25 దాటేసిందంటే ఇంకా ఒక 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అయినా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అండ్ టెలిఫోటో లెన్స్ మిస్ చేశారు కాబట్టి 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ ఇచ్చుంటే బాగుండేది అనమాట. అండ్ ఫ్రంట్ మనం చూసుకున్నట్టయితే 16 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారు. దాని బదులు 32 మెగాపిక్సెల్ ఇచ్చుంటే ఇంకొద్ది బాగుండేది. ఆ ప్రైస్ కి ఆ కెమెరా అనేది వర్త్ అయ్యేది అంతే. ప్రెసెంట్ అయితే ఆ ప్రైస్ కి ఆ కెమెరా అనేది అయితే వర్త్ కాదు. ఇంకా చాలా మొబైల్స్ ఉన్నాయి కెమెరా వైజ్ మీరు చూసుకుంటే కనుక. దీని కాంపిటేటర్స్ Moto G50 Proలోనే మీకు బెస్ట్ కెమెరాస్ అయితే ఉంటాయి. టెలిఫోటో లెన్స్ తో పాటు అల్ట్రా వైడ్ కానీ ఫ్రంట్ చూసుకున్న కెమెరా పరంగా 30,000లో వన్ ఆఫ్ ది బెస్ట్ కెమెరా ఇప్పటికి Moto G50 Pro అయితే ఉంది.
అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే బ్యాటరీ మీరు చూసుకున్నట్టయితే 5500 mAh బ్యాటరీతో పాటు 100 వాట్ సూపర్ బుక్ ఛార్జర్ అనమాట. ఛార్జర్ కూడా వీళ్ళు బాక్స్ లోనే ఇస్తారు. అండ్ ఈ 5500 mAh బ్యాటరీ అనేది మీరు 1 డే ఫుల్ వర్కింగ్ డే యూజ్ అయితే చేసుకోవచ్చు. స్క్రీన్ ఆన్ టైం కూడా మీకు 7.5 to 8 hours దాటి అయితే వస్తుంది. ఒక మాక్సిమం యూజర్స్, నేను హెవీ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ మొబైల్ అయితే కన్ఫర్మ్ గా యూజ్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ నైట్ టైం మీరు పడుకునే ముందు మాక్సిమం ఒకసారి ఛార్జింగ్ పెట్టాల్సి వస్తుంది. లేదంటే కనుక కొంచెం మీడియం యూజర్స్ ఎవరైతే ఉంటారో 1 డే ఫుల్ యూజ్ చేసుకొని డైలీ 1 టైం అయితే ఛార్జింగ్ పెడితే సరిపోద్ది అనమాట. అండ్ దీంట్లో మీకు అలర్ట్ స్లైడర్ కూడా ఉంటుంది. ఇది వచ్చినప్పటికి మీకు సైలెంట్ పెట్టడానికి అయితే ఉంటుంది. మీకు మనకి ఎప్పటి నుంచో చూస్తున్నాం OnePlus లో. అండ్ దీనిలో మీరు చూసుకున్నట్టయితే బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే చూద్దాం. బిల్డ్ క్వాలిటీలో మీరు చూసుకున్నట్టయితే మెటల్ బిల్డ్ క్వాలిటీ అయితే వస్తుంది. కెమెరా బమ్ దగ్గర మీకు అయితే గ్లాస్ అయితే వస్తుంది అనమాట. సైడ్ మీకు యూని బిల్డ్ క్వాలిటీ. గ్లాస్ వచ్చినప్పటికి ఏ గ్లాస్ ఇచ్చారో వీళ్ళైతే మెన్షన్ చేయలేదన్నమాట. మెటల్ బిల్డ్ క్వాలిటీ మనం చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే చూస్తున్నాం. లాస్ట్ టైం మనం రెడ్మీ నోట్ సిరీస్ ఆ టైంలో అప్పుడు ఆ మొబైల్స్ లో చూసాం. మళ్ళీ ఇప్పుడైతే దొరుకుతుంది అనమాట. మరి చూడాలి. దీనిలో మరి హీటింగ్ ఇష్యూస్ ఉంటాయి కదా మెటల్ బిల్డ్ క్వాలిటీ అన్నప్పుడు, బయటికి హీట్ అనేది వెళ్ళదు కదా అంటే కనుక దీనిలో అయితే వీళ్ళు చాలా బాగా ఆప్టిమైజ్ అయితే చేశారు. చాలా అన్బాక్సింగ్స్ అయితే చూసారు. ఆప్టిమైజేషన్ మాత్రం వేరే లెవెల్లో అయితే చేశారంట. ఏంటంటే 16,900 mm² తో పాటు కూలింగ్ టెక్నాలజీ అయితే తీసుకొచ్చారు. పైన మనకి కాపర్ షీల్డ్ అయితే తీసుకొని వచ్చారనమాట. అండ్ ఇంకా ఎక్స్ట్రా కూలింగ్ ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. బాగా ఆప్టిమైజేషన్ అయితే చేశారు. హెవీ ఇది మీకు థ్రోటల్ కూడా అవ్వట్లేదు, CPU థ్రోటల్ లేదు, హెవీ మీకు హీటింగ్ ఇష్యూస్ కూడా లేవన్నమాట. మరి ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే అప్డేట్స్ మీరు చూసుకున్నట్టయితే 4 years OS అప్డేట్స్ అండ్ 6 years సెక్యూరిటీ ప్యాచ్ అప్డేట్స్ అయితే తీసుకొస్తున్నారు. లాంగ్ టర్మ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఈ మొబైల్ని కన్ఫర్మ్ గా తీసుకోవచ్చు అనమాట. అండ్ మెయిన్ మనం చూసుకున్నట్టయితే OnePlus అనేటప్పటికి గ్రీన్ లైన్ ఇష్యూ. ఈ మొబైల్లో మనకి గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుందా అంటే కనుక ఒక 1 year OS అప్డేట్ పడితే కానీ గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుందో లేదో ఎవ్వరికి తెలియదు అనమాట. ఎందుకంటే OnePlus వచ్చినప్పటికి OS అప్డేట్స్ ద్వారా మనకి గ్రీన్ లైన్ ఇష్యూస్ అయితే బయటకు వచ్చినాయి. మరి ఈ OS అప్డేట్స్ ద్వారా గ్రీన్ లైన్ వస్తుందో లేదో అయితే తెలియదు. ఒకవేళ లేదు నీ మొబైల్ కొనుక్కుంటా అంటే కనుక మీరు ఆటో అప్డేట్ అయితే ఆపేసి ఈ మొబైల్ అయితే పర్చేస్ చేయండి. అప్డేట్ వచ్చిన ఒక 2 to 3 days ఆర్ 4 to 5 days తర్వాత మనకైతే తెలుస్తుంది గ్రీన్ లైన్ ఇష్యూ వస్తుందో లేదో. అప్పుడైతే మనం అయితే చూస్ చేసుకోవాలి. లేదు నాకు అంతా వద్దు అనుకుంటే కనుక 30,000 ఈ మొబైల్ అయితే స్కిప్ చేయండి. గ్రీన్ లైన్ ఇష్యూ గురించి అయితే ఇంకా మనకైతే తెలీదు, రాకపోతే బాగుంటది. అండ్ మనకి Note 3 లో ఉన్న హీటింగ్ ఇష్యూస్ అయితే దీనిలో అయితే క్లియర్ అయితే చేశారు. ఇది దీని యొక్క ఓవరాల్ స్పెసిఫికేషన్స్ ఓవరాల్ వచ్చినప్పటికి. మరి ఈ మొబైల్ ఈ బడ్జెట్ లో తీసుకోవచ్చు అంటే కనుక కన్ఫర్మ్ గా మీరైతే ఈ మొబైల్ ఈ బడ్జెట్ లో అయితే కన్సిడర్ అయితే చేయొచ్చు. బట్ కెమెరా యూజర్స్ ఎవరైతే ఉంటారో HG50 Proకి అయితే వెళ్ళిపోండి. అండ్ లాంగ్ టర్మ్ యూజర్స్ ఎవరైతే ఉంటారో ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోండి. ఇది దీని యొక్క ఓవరాల్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ వచ్చినప్పటికి. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. దిస్ ఇస్ శ్రీరామ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. బాయ్. జై హింద్.